మార్నింగ్. వెల్కమ్ టు లీడ్ ప్యాక్, ది కంప్లీట్ పొలిటికల్ అనలిటికల్ కౌన్సిల్. మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నట్టుగానే ఏవైతే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, వాటి అమలుకు సంబంధించి ప్రభుత్వం పైన పడే ఆర్థిక భారం గురించి మనం ఇంతకుముందే మొదటి గ్యారంటీ గురించి ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఈ వీడియోలో రెండవ గ్యారంటీ అయినటువంటి రైతు భరోసా గురించి ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. అయితే ఇక్కడ మనకు ఈ రైతు భరోసా అనే గ్యారంటీలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏంటంటే రైతులకు, వ్యవసాయదారులకు గత ప్రభుత్వం ఇస్తున్న 10,000 రైతు బంధుకి అదనంగా 5,000 రూపాయలు జోడించి ఎకరాకి 15,000 రూపాయలు ఇస్తామని, అదేవిధంగా గత ప్రభుత్వం కౌలు రైతులను పట్టించుకోలేదు. సో కౌలు రైతులకు కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎకరాకి 15,000 ఆర్థిక సాయం అందిస్తామని. ఇక మూడో విషయం ఏంటంటే రైతు కూలీలకు కూడా ఎకరానికి 12,000 రూపాయలు ఇస్తామని, అదేవిధంగా ప్రతి క్వింటాల్కి ధాన్యానికి 500 రూపాయలు అదనంగా బోనస్ చెల్లించి పంట కొనుగోలు చేస్తామని, ఈ 4 హామీలను కలిపి రైతు భరోసాగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు తమ ఎన్నికల హామీ కింద రైతు భరోసా పేరుతో ఈ రెండవ హామీని ఇవ్వడం జరిగింది. అయితే మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం భూ యజమానులు గాని, రైతులు గాని వివరాలు చూస్తే 69 లక్షల మంది రైతులు ఉన్నారు. అయితే ఈ 69 లక్షల మంది రైతులకి ఎకరాకి 15,000 చొప్పున కనుక రైతు భరోసా ఇస్తే, 15,000 చొప్పున ఇస్తే 20 నుంచి 22,000 కోట్లు రైతు భరోసాకి నిధులు అవసరమయ్యే అవకాశం ఉంది. ఇక రెండోది వచ్చేసి ఏంటంటే కౌలు రైతులు. ఈ రాష్ట్రంలో మనకున్న లెక్కల ప్రకారం చూసుకుంటే కనుక దాదాపుగా ఒక 20 నుంచి 25 లక్షల వరకు కౌలు రైతులు ఉండే అవకాశం ఉంది. వీళ్లకు కూడా ఇదే విధంగా రైతు భరోసా అమలు చేస్తే గనక దానికి అదనంగా ఇంకొక 3,000 కోట్లు అవసరమయ్యే అవకాశం ఉంటుంది. ఇక మూడో పాయింట్ వచ్చేసి ఏంటంటే రైతు కూలీలు. రైతు కూలీలకు 12,000 రైతు భరోసా కింద ఇస్తామని వాగ్దానం చేశారు. అయితే రైతు కూలీలకు 12,000 రూపాయల లాగా ఇవ్వాలంటే ఇది కూడా దాదాపుగా ఒక 2,500 నుంచి 3,000 కోట్లు ఈ ప్రభుత్వం పైన భారం పడే అవకాశం ఉంది. ఇక నాలుగవది వచ్చేసి ఏంటంటే మనకు ప్రతి క్వింటాల్కి 500 రూపాయలు అదనంగా చెల్లిస్తామని ఈ రైతు భరోసాలో వాగ్దానం చేశారు. అయితే మనం గత సంవత్సరం లెక్కలు తీసుకుంటే గనక దాదాపుగా 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఈ తెలంగాణలో ఉత్పత్తి జరిగింది. ఆ రకంగా మనం చూసుకుంటే గనక ఇంకా ఈ సంవత్సరం ఎక్కువ జరగవచ్చు లేదా తక్కువ జరగవచ్చు. మనం కొంత యావరేజ్ గా తీసుకుంటే గనక ఇది దాదాపుగా ఒక 1,500 నుంచి 2,000 కోట్లు ఈ ప్రభుత్వానికి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. సో ఈ రకంగా మనం మొత్తం చూసుకుంటే ఈ గ్యారంటీలో ప్రభుత్వానికి 8 నుంచి 30,000 కోట్లు ఈ రైతు భరోసా గ్యారంటీ స్కీమ్ పూర్తిగా అమలు చేయాలంటే అవసరమయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇంత 30,000 కోట్లని ఈ ప్రభుత్వం ఏ రకంగా సమకూర్చుకుంటుంది, ఈ పథకం ఏ రకంగా పూర్తి స్థాయిలో అమలు జరుగుతుంది అనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్ గానే ఉంది. ఎందుకంటే దానికి సంబంధించిన విధి విధానాలు ఏమీ రూపొందించలేదు. ప్రభుత్వానికి వచ్చే రాబడిలో వీటికి ఎంత కేటాయించబోతున్నారు, ఎలాగ నిధులు సమకూరుస్తారు అనే విషయాలు రానున్న రోజుల్లో ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు అయితే మనం విశ్లేషించిన దాన్ని బట్టి చూస్తే ఈ గ్యారంటీ అమలు చేయాలంటే ఈ ప్రభుత్వానికి 30,000 కోట్లు అవసరమయ్యే అవకాశం ఉంటుంది. అయితే వారి దగ్గర సమాచారం లేకపోవడం అని గాని లేదా మరే ఇతర కారణాలు మనకు తెలియదు గాని ప్రస్తుతానికైతే ప్రభుత్వం ఈ పంటకు సంబంధించి పాత ప్రభుత్వ విధానం రైతు బంధునే కొనసాగిస్తామని, వచ్చే పంట సహాయం వరకు ఈ రైతు భరోసాను పూర్తిగా అమలు చేస్తామనే సంకేతాలు ఈ ప్రభుత్వం నుంచి వస్తున్నాయి. ఒకవేళ ఇదే కనుక జరిగితే ఈ రైతు భరోసా అనే గ్యారంటీ అమలు కానట్లే లెక్క. ఎందుకంటే విధి విధానాలు రాకుండా, కౌలు రైతుల లెక్కలు తేలకుండా, రైతు కూలీల లెక్కలు తేలకుండా పాత రైతు బంధు విధానాన్ని కొనసాగించాలని నిర్ణయిస్తే గనక ఇంకా వచ్చే 6 నెలల వరకు
కౌలు రైతులకు కానీ రైతు కూలీలకు కానీ ఎలాంటి రైతు భరోసా కింద ఎలాంటి ప్రయోజనం జరిగే అవకాశం లేదు. అయితే రానున్న కొద్ది రోజుల్లో ప్రభుత్వం దీనికి సంబంధించిన విధి విధానాలు ప్రకటించే అవకాశం ఉంది. ఆ విధి విధానాలు కౌలు రైతులను ఎలా గుర్తిస్తారు, లేదా రైతు కూలీలను ఎలా గుర్తిస్తారు, భూ యజమానికి ఒకవేళ రైతు భరోసా సాయం అందితే దాన్ని కౌలు రైతుకి కూడా ఇవ్వడానికి ఎలాంటి అగ్రిమెంట్ లాంటిది కానీ, లేదా ఇంకేదైనా అంగీకార పత్రం కానీ, లేదంటే పాస్బుక్ లో ఇంకేదైనా కాలమ్స్ చేర్చడం కానీ, ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తారా? సో దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, అది నిజంగా ఆచరణ సాధ్యం అయ్యే పనేనా? దానికి సంబంధించి మనం పూర్తి విధానాలు వచ్చిన తర్వాత మరొకసారి దీనికి సంబంధించి మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లీడ్ ప్యాక్ ఛానల్. థ్యాంక్ యూ.